అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ దీప్తి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్. హలో అండి. హలో సార్. శ్రీధర్ గారు, జనరల్గా మీరు లేజర్ ట్రీట్మెంట్ అంటున్నారు కదా, లేజర్ ద్వారా ఎలాంటి మీన్ ట్రీట్మెంట్ ఎక్కువ ఇస్తూ ఉంటారు, ఆపరేషన్స్ కానీ ఎలా? సో లేజర్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ అండి. దీని ద్వారా చాలా యూజెస్ ఉన్నాయి. వన్ ఈజ్ మోస్ట్ కామన్లీ వ్యారికోజ్ వెయిన్స్. ఇంతకు ముందులా కాకుండా వ్యారికోజ్ వెయిన్స్ని లేజర్ యూజ్ చేస్తూ ఆ వెజిల్ అంతా బర్న్ చేసుకుంటూ చేస్తే వితిన్ సేమ్ డే పొద్దున చేయించుకొని ఈవినింగ్కి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదొక మేజర్ బెనిఫిట్. ఇంకా వ్యారికోజ్ కాకుండా పైల్స్లో కానీ పైల్ సర్జరీస్లో లేజర్ ఉపయోగించడము, ఫిస్టులాస్లో అండ్ ఫిజర్ సర్జరీస్ అండ్ పైలోనిడల్ యాప్సిస్ ఆర్ పైలోనిడల్ సైనస్ అంటాము. మేజర్ వీటన్నిటిలోనూ లేజర్ ఉపయోగపడుతుంది. కన్వెన్షనల్ ఓపెన్ టెక్నిక్స్ కన్నా సో కన్వెన్షనల్కి అండ్ నార్మల్ కన్వెన్షనల్ సర్జరీకి ఈ లేజర్ సర్జరీకి అసలు డిఫరెన్స్ ఏంటంటే? సో కన్వెన్షనల్ మెథడ్ అంటే ఇట్ ఈస్ మోర్ టైమ్ టేకింగ్ ప్రొసీజర్స్ అండ్ వూండ్ కట్ చేయడము, బ్లీడింగ్ అవ్వడం కానీ, రా ఏరియా, ఫాలో అప్ టైం, ఎక్కువ రోజులు హీలింగ్ పట్టడము, ఇవన్నీ ఉంటాయి. లేజర్ ద్వారా ఏంటి అంటే ఫస్ట్ థింగ్ షార్ట్ హాస్పిటల్ స్టే ఉంటుంది అండ్ షార్ట్ టైం ఫర్ ద ప్రొసీజర్, ఈజీ రికవరీ. మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ అనస్థీషియా లేకుండా కూడా లోకల్ అనస్థీషియాలో చేసేసేయచ్చు. సో ఎర్లీ రికవరీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొసీజర్. కాస్ట్ ఎఫెక్టివ్. సో లాప్రోస్కోపీ అని చెప్పారు కదా, సో త్రూ లాప్రోస్కోపీ మీరు ఎలాంటి సర్జరీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు? సో లాప్రోస్కోపీ అంటే జనరల్ కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో అనుకునే కీహోల్ సర్జరీస్ అంటాము. సో దాని ద్వారా అది పొట్టకు సంబంధించిన చాలా డిసీజెస్కి లాప్రోస్కోపీ వాడతాము. మనము సర్జరీకి తగ్గట్టు హోల్స్ పెడతాము. యూజువల్లీ ద హోల్స్ విల్ బి 5 mm కానీ మ్యాక్సిమం 10 mm సైజ్ ఉంటాయి. ఆ సైజ్ హోల్స్లోంచి ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసుకుంటూ సర్జరీ అనేది కంప్లీట్ చేస్తాం. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే పొట్ట కట్ చేయాల్సిన పని ఉండదు. ఓకే అండ్ పెయిన్ తక్కువగా ఉంటుంది, పెయిన్ రిలీఫ్ తొందరగా ఉంటుంది అండ్ ఎర్లీగా విత్ ఇన్ ద సేమ్ డే ఈవినింగ్ కానీ వెరీ నెక్స్ట్ డే నుంచి పేషెంట్ నడవడం కానీ అన్నీ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ యూజువల్లీ మెజారిటీ ఆఫ్ ద ప్రొసీజర్స్ లైక్ గాల్ బ్లాడర్ స్టోన్స్కి లాప్రోస్కోపీ వాడతాము అండ్ హర్నియా సర్జరీస్కి, అపెండిక్స్కి, గర్భసంచి రిమూవల్, హిస్టెక్టమీస్ కూడా. వీటన్నిటిలో బెనిఫిట్ ఏంటంటే ఇవి చేస్తే ద నెక్స్ట్ డే నుంచే నడవడం కానీ ఇంటికి వెళ్ళిపోవడం అన్నీ ఈజీగా. సో షార్టర్ స్టే ఆఫ్ పీరియడ్ అండ్ ఇంకోటి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి లాప్రోస్కోపీలో. ఓకే. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని సర్జరీస్ చేశారు? ఐ మీన్ త్రూ లాప్రోస్కోపీ కానీ లేజర్ సర్జరీస్లో? ఇప్పుడు మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ అయితే చేసేసాను, ఇంక్లూడింగ్ అబ్డామెన్లో వచ్చేసేసి చాలా గాల్ బ్లాడర్ రిలేటెడ్ కానీ, హర్నియాస్, అపెండిక్స్, ఇంటెస్టైనల్ రిసెక్షన్స్ కానీ అవన్నీ. ఓకే. జనరల్గా మీ దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి వాళ్ళకి? యూజువల్గా ఎక్కువగా వచ్చే కంప్లైంట్ ఏంటంటే పొట్ట పై భాగంలో పెయిన్ ఉంటుంది, అందులో అది తిన్నాక ఎక్కువ అవడము, దాంతోపాటు గ్యాస్ ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు ఇన్ జనరల్గా వాళ్ళందరూ. కడుపు ఉబ్బసం కానీ, టైట్నెస్ అనిపిస్తుంది, తిన్నాక తేనుపులు ఎక్కువగా రావడము అండ్ పొట్ట రైట్ సైడ్ భాగంలో ఎక్కువగా పెయిన్ ఉంటుంది. ఇవి సిమ్టమ్స్ అన్ని మోస్ట్లీ అవన్నీ రిలేటెడ్ టు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి. సో జనరల్గా ఈ స్టోన్స్ అనేవి నార్మల్గా రిమూవ్ చేయడానికి వీల్లేదంటారా? అంటే దే హ్యావ్ టు గో త్రూ సర్జరీ అంటారా? సో స్టోన్స్ వన్స్ దే ఆర్ ఫార్మ్ అవి పాస్ అవ్వడానికి ఈజీగా ఉండదు. అది కిడ్నీ స్టోన్స్ లాగా కాదు. కిడ్నీ స్టోన్ దే విల్ పాస్ ఆఫ్ ఇన్ ద యూరినరీ ట్రాక్ట్. బట్ ద గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏంటంటే అది బయటికి వచ్చే ద్వారం చాలా చిన్నగా ఉంటుంది, 2 to 3 mm. సో దాంట్లోంచి అవి రావడం అనేది ఇంపాసిబుల్. సో బట్ అదర్ దెన్ దట్ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ. స్టోన్స్ అలాగే ఉంచుకుంటే ఏంటంటే గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ, అవి అడ్డుపడితే జాండీస్ రావడము. సో దానివల్ల సర్జరీస్ డిఫికల్ట్ అవుతాయి, రికవరీస్ డిఫికల్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే గాల్ బ్లాడర్ స్టోన్స్ అని డిటెక్ట్ చేసామో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్జరీ చేయించుకుంటే కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. సో శ్రీధర్ గారు, జనరల్గా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పైల్స్తో బాధపడుతూ ఉంటారు కదా, అసలు పైల్స్లో ఎలా సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి? పైల్స్ అనేది యూజువల్ పెయిన్ అనేది కాదండి, అది యూజువల్గా మనకి నార్మల్ యానల్ కెనాల్లో కుషన్స్ అనేవి ఉంటాయి. దానివల్ల అది ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఉంటుందో పేషెంట్ ముక్కడానికి ప్రయత్నిస్తాడు. అలా లాంగ్ టర్మ్లో ముక్కినప్పుడు ప్రెషర్ పెరిగేసేసి ఆ కుషన్స్ అనేటివి బయటికి స్లోగా స్వెల్ అయిపోయి స్లోగా అది ఒక ఇమీడియట్గా వచ్చిన ప్రాబ్లం కాదు, ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ నుంచి డెవలప్ అవుతూ ఒక స్టేజ్లో బయటికి వచ్చేస్తాయి మొత్తం. అలా వచ్చినప్పుడు పేషెంట్కి
యూజువల్గా మోషన్ వెళ్ళినప్పుడు ఆ ప్రెషర్ వల్ల అక్కడ టేర్స్ అయ్యి బ్లీడింగ్ అవ్వడము, లేదంటే ఆ వాపు లాగా తగలడము వాష్ చేసుకునే టైంలో. ఈ 2 సిమ్టమ్స్ మెయిన్ గా ఉంటాయి, వాపు ఒకటిను బ్లీడింగ్ అనే కంప్లైంట్స్. అండ్ అది స్టేజ్ ని బట్టి ఉంటుంది, గ్రేడ్ 1 to 4 ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ అది ఉంటుంది. యూజువల్ గా బయటికి వచ్చాయి అంటే ఇట్ ఈస్ లైక్ గ్రేడ్ 3 అనమాట. అండ్ గ్రేడ్ 4 అంటే బయటకు వచ్చి ఇరుక్కుపోతాయి, ఇంకా అవి మళ్ళీ లోపలికి వెళ్ళవు, వాపు అవన్నీ ఉంటాయి. అప్పుడు పేషెంట్ సివియర్ పెయిన్ తో వస్తారు. ఓకే. సో పైల్స్ ఉన్నాయని ఎలా డయాగ్నోస్ చేస్తారు? బేసిక్ ఫస్ట్ థింగ్ పేషెంట్ కంప్లైంట్స్ చెప్పడం ఇది ఒకటి, వాపు ఉండడము, బ్లీడింగ్ అవడం అనే కంప్లైంట్స్ తో వస్తాడు. అండ్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకు బయటికి చిన్న ఫ్లవర్ లాగా వాపుల్ లాగా మోష ద్వారం చుట్టూ అక్కడ వాపులు కనిపిస్తూ ఉంటాయి. అండ్ అప్పుడప్పుడు ఎగ్జామినేషన్ చేసినప్పుడు బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. ఓకే. సో ట్రీట్మెంట్ దీనికి వచ్చేసి ఓన్లీ సర్జరీ అయినా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? గ్రేడ్స్ బట్టి ఉంటుందండి. యూజువల్లీ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 వరకు యూజువల్ గా మెడికల్ మేనేజ్మెంట్ మందులతోనే అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, లైక్ మెయిన్ గా కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయాలి, ఎక్కువగా వాటర్ తాగడము, ఫైబర్ డైట్స్ తీసుకోవడము, అండ్ ఆయిల్ తక్కువగా తీసుకోవాలి, డీప్ ఫ్రై ఐటమ్స్ తక్కువ తీసుకోవడం, ఆల్కహాల్ తగ్గించడం, ఇవన్నీ ఇంపార్టెంట్. బట్ గ్రేడ్ 2 లో బ్లీడింగ్ అనేది ఉంటుంది అనుకుంటే యూజువల్ మెడికల్ థెరపీతో బ్లీడింగ్ ఆగిపోతే మనం వెయిట్ చేయొచ్చు. అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా అక్కడే హోల్డ్ అవుతుంది. బట్ ఒక్కసారి ఫైల్స్ అనేటివి బయటికి వచ్చాయి అంటే గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4, ఇంకా ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా సర్జరీ ఈజ్ మస్ట్. సర్జరీ చేయించుకుంటేనే ఆ రిలీఫ్ అనేది వస్తుంది. సో సర్జరీలో ఏమన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఉందా? ఎట్లా చేస్తారు సర్జరీ? సర్జరీ ఇప్పుడు 3 మొడాలిటీస్ ఉన్నాయి. ద ఓల్డ్ వన్ ఈస్ కన్వెన్షనల్. ఇప్పుడు మోస్ట్లీ ఇట్ ఈస్ అవుట్ డేటెడ్, ఇట్స్ ఓన్లీ డన్ ఇన్ కాంప్లికేటెడ్ కేసెస్. అందులో ఏంటంటే మొత్తం ఓపెన్ సర్జరీ అనమాట, అన్ని పైల్స్ అన్ని కట్ చేసేస్తారు. దాంట్లో ఉండే ఇబ్బందులు ఏంటంటే పేషెంట్ రికవరీ టైం ఎక్కువ, పేషెంట్ పెయిన్ కానీ చాలా వూండ్ ఓపెన్ ఉండడము, చాలా ఇబ్బందులు ఉంటాయి. బట్ లేటెస్ట్ గా 2 టెక్నిక్స్ ఉన్నాయి, ఒకటి స్టేప్లర్ సర్జరీ అండ్ ఇంకొకటి లేజర్. బోత్ ఆర్ ఎఫిషియంట్, బట్ లేజర్ విల్ హ్యావ్ లెస్సర్, ఇందాక చెప్పినట్టు లెస్సర్ షార్ట్ స్టే ఇన్ ద హాస్పిటల్. స్టేప్లర్ కూడా సేమ్ థింగ్, బట్ లేజర్ ఈజ్ మోర్ పెయిన్ ఫ్రీ దాన్ స్టేప్లర్. సో థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.